डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 तो जान जिगर आओ मेरे जान नी పంచులోని పవర్ గేమ్ నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మ్యాన్ ఖానాపురంకి వెళ్ళాను, కవితని కలిశాను. రాపర్తి నగర్కి వెళ్ళాను, రాజేశ్వరిని కలిశాను. రోటరీ నగర్ వెళ్ళాను, రవలిని కలిశాను. గాంధీ చౌక్ వెళ్ళాను, గాయత్రిని కలిశాను. బస్ స్టాప్ సెంటర్ లో భవానీని కూడా కలిశాను. అందరినీ కలిపి ఒక్క దగ్గరికి తీసుకొచ్చాను. ఇంతమంది అందాలు ఒక్క చోట ఆడాల మజాకాని మనం అందరం కలిసి గెలిపిస్తున్నాం. దట్ ఈస్ ఆడాల మజాకా ఇన్ ఖమ్మంలో ఆడాల మజాకా అంటే ఆ ఊపే వేరు, ఆ ఎనర్జీ వేరు. మా పార్టిసిపెంట్స్ ఉండాలి కదా, మరి లెట్స్ వెల్కమ్ మా పార్టిసిపెంట్. ఆల్రైట్, సో వెరీ గుడ్. చాలా అందంగా ఉన్నారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు ఉషారాణి అండి. ఉషారాణి గారు. మా అన్నయ్య గారు ఏం చేస్తున్నారు? ఫర్టిలైజర్ షాప్ అండి. వెరీ నైస్. మీరండి? అరుణ. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. లవ్ మ్యారేజ్ కదా మీది? మీ ఇద్దరు ఏమవుతారు? మేము కజిన్స్ అండి. కజిన్ సిస్టర్సా? వెరీ గుడ్. ఓకే, మీ పేరమ్మా? నా పేరు నీలిమా అండి. నీలిమ గారు. నేను బిజినెస్. బిజినెస్? వాట్ బిజినెస్ అండి? నాది హోమ్ నీడ్స్. వెరీ నైస్. మీ పేరండి? శైలజ అండి. శైలజ గారు. మీరేం చేస్తారు? బిజినెస్ చూసుకుంటాను. బిజినెస్ చూసుకుంటారు. వెరీ గుడ్. మీ ఇద్దరు ఏమవుతారు? వదిన మరదలు. వదిన మరదలు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. రైట్, ఆడల మజాగా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ పరిచయాలతో స్టార్ట్ అవుతుంది. జోక్ గానీ డైలాగ్ గానీ ఆట పాట మీ ఇష్టం, ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ నీలిమా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నేను జోక్ చెప్తానండి. జోక్ చెప్తారా? చెప్పండి. స్కిట్ లాగా. స్కిట్? ఓకే, రెడీ. లక్కీ ఛాన్సులే. ఏమే శైలు, సైకాలజికల్ ప్రకారము భార్య మీద ఎంత ప్రేమ ఉంటే అంత ముద్దంటే ఇట్లా కొడితే అలాగా. సరే, ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది. ఏమొచ్చింది ఈ రోజు అలా కొడుతున్నా? కాదండి, మీరే చెప్పారు కదా సైకాలజీ, కొత్త సైకాలజీ బాగుందండి. మీరు ఒక దెబ్బకే ఒకటే ప్రేమ. నాకు చాలా ప్రేమ ఉంది కాబట్టి ఇన్ని దెబ్బలు వేసాను. సూపర్, వా, వెరీ నైస్, బాగా చేశారు. ఇప్పుడు మీరు. పరీక్ష టైం కదా, ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ తన ప్రార్థనని దేవుడికి ఇలా చెప్పుకుంటున్నాడు. దేవుడా, ఓ మంచి దేవుడా, డాలర్ రేట్ ని 65 రూపాయలకు పెంచేశావు, పెట్రోల్ రేట్ ని 70 రూపాయలకు పెంచేశావు, సెల్ ఫోన్ రేట్లని చాలా పెంచేశావు, అదే విధంగా మా కలకర్స్ బైక్స్ ని కూడా చాలా రేటుకు పెంచేశావు. అయినా కానీ చాలా ధన్యవాదాలు, నీకు శతకోటి ధన్యవాదాలు. ఎందుకంటే మా పాస్ మార్కుల్ని మాత్రం 35కే ఉంచావు కదా, అది గనక పెంచి ఉంటే మా గతి ఏమైపోయేది దేవుడా. ప్రతి స్టూడెంట్ ఆవేదన అదే. మీరేం చేస్తున్నారు? పెద్దమ్మ జోక్ అండి. జోకా? చెప్పండి. భార్య భర్తను పొద్దున్నే ఉదయం లేపేసి, ఏమండి ఏమండి నాకు కొంచెం బెడ్ కాఫీ పెట్టివరా అండి అడు. భర్త, అమ్మో నీతో వేగలేకపోతుందనే నేను విడాకులు ఇచ్చేస్తాను అని గుమ్మం దాటి బయటకి దగ్గరికి వెళ్తున్నా. నేను బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళాక పావు గంట అయ్యాక చూస్తే వంటింట్లో టీ పెడుతూ ఉంటాడు భర్త. అదేంటండి, ఇందాక మీరు బయటకు వెళ్ళి ఇలా విడాకులు ఇస్తా అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే టీ పెడుతున్నారు అంటే, నీ మీద ప్రేమ ఆగలేక మళ్ళీ వచ్చేసానే అంటే, కాదండి మీరు ఇందాక నాకు ఒకటి చెప్పారు కదా, నిజం చెప్పండి. నిజం చెప్పండి అంటే, అక్కడికి వెళ్ళేసరికి అంటూ తవ్వుతున్నాడు సందులో. వీళ్ళు మామూలుగా లేరండి, వాళ్ళ ఖమ్మంలో పార్టిసిపెంట్స్. నాకేమో అయ్యేలా ఉంది ఎపిసోడ్ అయ్యే వరకు. ఎలా వచ్చారు మీరు? అన్ని తెగించే వచ్చారుగా. అయిపోయింది. కానీ ఇవాళ అంటే ఖమ్మం వచ్చిన ఇంతసేపటికే మీరు నన్ను ఇలా చేస్తారని అనుకోలేదమ్మా. నోట్లో నాలుక లేకుండా చేస్తున్నారు. కానీ మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మనం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. మీకు 90 సెకండ్స్, మీకు 90 సెకండ్స్ ఇస్తాను. 90 సెకండ్స్ లో మీ ఇద్దరికి ఒక క్యారెక్టర్, మీ ఇద్దరికి ఒక క్యారెక్టర్ ఇస్తాను. ఫస్ట్ 90 సెకండ్స్ మీరు, సెకండ్ 90 సెకండ్స్ మీరు. ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా నేను ఇచ్చిన క్యారెక్టర్స్ గురించి మాట్లాడతారో వాళ్ళకే గిఫ్ట్ ఇచ్చేస్తారు. ఆల్రైట్, సో ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీ ఇద్దరు గ్రానైట్ స్టోన్
బిజినెస్ ఓనర్స్ ఎలా మాట్లాడుకుంటారో చూద్దాం. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రవి, ఖమ్మంలో గ్రానైట్ ఫ్యాక్టరీస్ అంటే బాగా ఫేమస్ తెలుసా నీకు అసలు? అవును. ఆ అన్నిట్లో కల్లా మా ఫ్యాక్టరీ అంటే ఇంకా చాలా ఫేమస్. మా గ్రానైట్ ఫ్యాక్టరీ ఖమ్మంలో మా ఫ్యాక్టరీ అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉండరండి. అవునా? అసలు చాలా ఏం చేస్తారు? బండరాలు తీసుకొని మీ ఆయన మీద ఎత్తారా? బండరాలు చక్కగా స్మూత్ గా చేసి నీట్ గా చేసి అసలు ప్రతి ఒక్క ఇంటికి మా గ్రానైట్ రాలే దాని మీద బట్టలు ఉతుకుతారా? పేర్లు కూడా రాసింది తెలుసా? మా గ్రానైట్ కింద ఉషా బట్టలు ఉతుకుతారని నువ్వే చెప్తున్నావు, మరి మా వాళ్ళు బట్టలు ఉతకట్లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మాది అద్దంలాగా వాడుకుంటున్నారంట, అంత నున్నగా మెరిసిపోతున్నాయి మా గ్రానైట్ గ్రానైట్ ని అద్దంలాగా వాడుకుంటారా? అంత ఫేమస్ అయిపోయింది మరి మా గ్రానైట్ ఫ్యాక్టరీ. గ్రానైట్ ని అద్దాలుగా వాడుకోవడం ఏంటండి? అద్దాలు దొరకవాయండి? అంత మెరుపు కనబడుతుంది, రిఫ్లెక్షన్ అన్నమాట. మనం రెడీ అయ్యి నిలబడ్డామంటే రిఫ్లెక్షన్ అలా కనబడుతుంది మాకు. కింద ఎత్తరా పైన ఎత్తరా? పైన వేసుకుంటున్నారు ఇప్పుడు, కిందనే కాదు గోడలు కూడా ఇలా పరిచేస్తున్నారు. అద్దాలు మర్చిపోయారు మా ఖమ్మం వాళ్ళు. అంత స్మూత్ గా ఉండేది తెలుసా మా గ్రానైట్స్. మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకో, ఫాస్ట్ గా వెళ్ళాలనుకో, మీరు మీ వ్యాన్ ఎక్క అవసరం లేదు, డైరెక్ట్ మా గ్రాండ్ అంటే గ్రానైట్ మీద ఇట్లా స్టార్ట్ అయితే ఓ పెట్రోల్ ఖర్చు లేదు, ఫ్లైట్ లేదు. అబ్బా ఖమ్మం అత్తగారులకు బాధపడలేక కోడళ్ళందరూ ఎందుకంటే మాట వినాలి కదా, మాట వినట్లేదు అత్తగారులు. అప్పుడు ఏం చేస్తున్నారు? గ్రానైట్ రాళ్ళు తీసుకెళ్లి ఇంట్లో వేస్తే అత్తగారు చక్కగా మంచం మీద పడిపోతున్నారు. గ్రానైట్ రాళ్ళు, వావ్ సూపర్. వీళ్ళు మాత్రం అదరగొట్టారు. ఇప్పుడు మీకు నేను ఇచ్చే క్యారెక్టర్స్, మీ ఇద్దరు ఎన్ఆర్ఐస్, యుఎస్ నుంచి ఇప్పుడే ఇండియాకి దిగారు. వావ్ వాట్ హీచ్ అని మాట్లాడుకుంటున్నారు. ఎలా మాట్లాడుకుంటారు చూద్దాం. టైం స్టార్ట్స్ నౌ. అమెరికా ఎన్నో ఆశలతోని, ఎన్నో కోరికలతోని డాలర్లలో సంపాదించవచ్చు, డాలర్లలో కూడబెట్టుకోవచ్చు, మన తరతరాలు కూడా హ్యాపీగా సంపాదించుకోవచ్చు, కూడబెట్టి పెట్టచ్చు అంత కోరికలతో వెళ్ళాం అమెరికా. కానీ ఏం అమెరికా, అక్కడికి వెళ్ళాకే గానీ తెలియలేదు, ఖర్చులు కూడా డాలర్లోనే ఉంటాయి. కనీసం మంచినీళ్ళు తాగుదామన్నా డాలర్లోనే. మంచినీళ్ళు డాలర్లోనా? అది డాలర్ ని పొట్లం కట్టి అలా నీళ్ళు తాతరా? డాలర్లోనే ఖర్చు. అవునవును అట్టనా? ఇక్కడ ఏంటి, ఒక భర్త సంపాదించి పెడితే హ్యాపీగా అంట్లకో పనామే, బట్టలకో పనామే, ఇల్లు దొడడానికో పనామే, ఇల్లు కడడానికో పనామే. భార్య భర్త ఇద్దరూ కష్టపడాలి, వారానికి సరిపడా వండుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినాలి. అది కర్మ. అదే వేడి చేసుకొని అదే తినాలి. అక్కడుండే సుఖాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉండే కష్టాలు ఇక్కడ ఉంటే అక్కడ కష్టాలు ఉంటాయి. అలా ఏం కాదు. అక్కడ మేమే మా పనులు మేమే చేసుకొని, మా ఇంట్లో మేమే దోకొని, మా బట్టలు మేమే చేసుకునేసరికి ఇంకా చికా పుట్టి ఇండియా వచ్చేసి హాయిగా దర్జాగా సుఖంగా ఇంట్లో కూర్చుంటే ఎంత దర్జానే వేరు. అదేంటి, ఇక్కడ మన నెలకో పండుగ, వినాయక చవితి, శ్రావణ మాసం, దసరా, బతుకమ్మ, ఇక్కడ పండుగలు ఆడ చేసుకుంటారు. అవును. అందుకనే మన ట్రంప్ అన్న వచ్చి మన బాధ నీకు అన్న అవుతాడు అనే వద్దురా అంటే చిన్న ఆయన చేసాం అనమాట. మేము కాసేపు చిన్న ఆయన చేశారా? బాగున్నది. ఆయన వచ్చి మాకు కాస్త ఇండియన్స్ అందరినీ పంపించేస్తుండు కదా. అవును, హ్యాపీగా మనం ఇండియాకి వచ్చి జాబులు చేసుకుంటూ హ్యాపీగా మనం ఉండిపోవచ్చు అనమాట. సూపర్. అండ్ ఫస్ట్ రౌండ్ ఇంతకి ఓవర్. ఇప్పుడు మీరు చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు వీరిద్దరిట్లో ఎవరికి గిఫ్ట్ సొంతం. సో సూపర్ గా మాట్లాడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి 3 జామ్ మిక్స్ ఎవరికి వెళ్తుందంటే కంగ్రాచులేషన్. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయినా చొక్కా బొత్తాలు. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. సూపర్. ఫస్ట్ రౌండ్ ఇంతటితో ఓవర్ అండ్ కంగ్రాచులేషన్స్. సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ కాల్డ్ కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలో ఇక్కడ ఉన్న ఖమ్మం ఆడియన్స్ చాలా అందంగా ఉన్నారు. నేను ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా, నలుగురికి నేను ఒక టాస్క్ ఇస్తా. ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? రైట్. సో నలుగురు వచ్చేసారు, పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్ అండి? శ్రవంతి. హాయ్ శ్రవంతి గారు. ఉమాదేవి గారు. విజయలక్ష్మి గారు. పార్వతి గారు. రైట్. సో నలుగురు వచ్చారు, టాస్క్ ఏంటో తెలుసుకుందాము. కానీ దానికంటే ముందు ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్, అంటే ఒక శృతి హాసన్, ఒక సమంత, ఒక కాజల్ అగర్వాల్, ఒక తమన్నా. ఓకేనా? ఫస్ట్ మీ ఇద్దరితో స్టార్ట్ చేద్దాం. 1 2 3 మ్యూజిక్. సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది.
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గు ఏ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతి ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని గాలిలాగా మది నేను చేరుతోంది చిలక. ఇంత కన్ఫ్యూజన్ లో ఇప్పటివరకు ఆడాల మా దగ్గర ఎవరు లేదండి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాదు. ఆవిడకి ఆగం ఆగం అవుతుంది. ఆవిడ మీద నడుము మీద చెయ్యేస్తుంది. ఏమండి వెరైటీ ఖమ్మం అంటే వెరైటీ. అందరిలాగా నడుచుకుంటూ వస్తే ఏముంటది? ఇంకేమేం చేస్తుంటే వెరైటీగా. ఇప్పుడు ర్యాంప్ వాక్ మీ ఇద్దరు రెడీ. చాలా అందంగా ఉండాలి. వీటిలాగా వెరైటీలు వద్దక్క. నార్మల్ అన్నాడు, నార్మల్ చూద్దాం. మ్యూజిక్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ. మీరు వెరైటీకి బ్రాండ్ అంబాసిడర్. ఈమెనే వెరైటీ. ఈ నడక ఎప్పుడు చూడండి. అంటే బ్రహ్మానందం గారిని చూసాం కదా మనం. రైట్, ఇప్పుడు టాస్క్ దగ్గరకు వచ్చేద్దాం. టాస్క్ ఏంటంటే నేను ఒక డైలాగ్ నేను చెప్తా. బాడీ లాంగ్వేజ్ ఒక స్టైల్ తో చెప్తా. అదే స్టైల్ తోని మీరు నాకు తిరిగి ఆ డైలాగ్ చెప్పాలి. సరైనోడు సినిమాలో బన్నీ గారు చెప్పిన డైలాగ్. ఓకేనా? రెడీ? జాగ్రత్తగా చూడండి. ఇలా స్టైలిష్ గా ముందుకు వస్తారు. మేడ్ ఇన్ చైనా పగిలిపోలే. ఇటు దగ్గరకు వస్తారు. మేడ్ ఇన్ జపాన్ పగిలిపోలే. మేడ్ ఇన్ అమెరికా పగిలిపోలే. ఎదుటోడుతోని పెట్టుకోవాలంటే బ్రాండ్ కాదురా, దమ్ము ఉండాలి. ఇక్కడ టన్నులు ఉంది అని డైలాగ్ చెప్పిన తర్వాత దమ్ము చూస్తావా? బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే అని చెప్పాలంతే. ఫస్ట్ ఎవరు? మా వెరైటీ పెద్దమా. యు కెన్ డు ఇట్. యాక్షన్. మేడ్ ఇన్ చైనా పగిలిపోలే. మేడ్ ఇన్ జపాన్ పగిలిపోలే. మేడ్ ఇన్ అమెరికా పగిలిపోలే. పోయింది. ఎడిటోతో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, టన్నుల కొద్దీ ఉండాలి. ఆ టన్నుల కొద్దీ ఇంట్లో టమాటాలు ఉండాలి. ఎదుటోతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు. బ్రాండ్ కాదురా, దమ్ము. ఇక్కడ టన్నులు ఉంది. బ్లాక్ బస్టర్. ఈమె నిజంగానే వెరైటీ. రైట్, ఇప్పుడు మా చిన్ని పిన్ని రెడీ. ఫుల్ ఫైటింగ్ కోపం మీద. రెడీ, యాక్షన్. మేడ్ ఇన్ చైనా కొడితే పగిలిపోలే. మేడ్ ఇన్ జపాన్ కొడితే పగిలిపోలే. మేడ్ ఇన్ అమెరికా కొడితే పగిలిపోలే. ఓ పిన్ని, నిన్ను నువ్వు పట్టుకొని పగిలిపోలే అంటావేంది? ఎదుటోడితో పెట్టుకోవాలంటే బ్రాండ్ కాదు దమ్ము ఉండాలి. బ్రాండ్ కాదు అది. ఎదుటోడితో పెట్టుకోవాలంటే బ్రాండ్ కాదు దమ్ము ఉండాలి. ఇక్కడ టన్నులు చూస్తావా? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. వెరీ గుడ్, బాగా ట్రై చేశారు. అంటే ఎప్పుడు చేయని మా పిన్ని ఇలా ముందుకొచ్చి చేయడం వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మా యక్క యాక్షన్. మేడ్ ఇన్ చైనా పగిలిపోలే. మేడ్ ఇన్ జపాన్ పగిలిపోలే. మేడ్ ఇన్ అమెరికా పగిలిపోలే. ఈ డిష్ ఎవడే? ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా, దమ్ము ఉండాలి. ఇక్కడ టన్నులు ఉంది. చూస్తావా? బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. ఏందక్క అది? ఏదో దురద పెడితే. అయ్యో అక్క. వెరీ గుడ్. ఇప్పుడు మా పెద్దమ్మ
తిరగజేస్తుంది. ఆల్ ది బెస్ట్ పెద్దమ్మా. అందరూ నువ్వు చాలా అద్భుతంగా చేస్తావు, హోప్స్ ఉన్నాయి. రెడీ యాక్షన్. హే డిషుమ్, హే డిషుమ్. హే డిషుమ్ పగిలి కొడితే పగిలిపోవాలి. హే డిషుమ్ జపాన్ కొడితే పగిలిపోవాలి, దిమ్మ తిరిగిపోవాలి. అమెరికా కొడితే దిమ్మ తిరిగిపోవాలా. కొట్టి మేడ్ ఇన్ జపాన్ పగిలిపోలేను. మేడ్ ఇన్ జపాన్ కొడితే పగిలిపోవాలి. మేడ్ ఇన్ జపాన్ కొడితే పగిలిపోలే. పోలేదా? పోయింది, పగిలిపోయింది. మేడ్ ఇన్ రష్యా కొడితే బ్లాక్ బస్టర్ చెప్పు. మ్యూజిక్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సరే, ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎవరు బాగా చేశారంటే, సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఈ గిఫ్ట్, కడాయి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. నా ఎదురుగా స్టూల్ మీద ఇటుకలు ఉన్నాయి. ఈ ఇటుకలకి డెకరేషన్ పేపర్ వేసి కవర్ చేసాము. కింద ఒక రింగ్, అట్ట ఒక రింగ్, ఎదురుగా స్టూల్ ఉంది. గేమ్ ఏంటంటే, టీమ్ లో ఇద్దరున్నారు కాబట్టి ఒకరు ఇక్కడ నిల్చుంటారు, ఫస్ట్ అక్కడ ఒకరు నిల్చుంటారు. ఇక్కడ నుంచి ఒక ఇటుక మీరు త్రో వేస్తారు, అక్కడున్న పార్టిసిపెంట్ పట్టుకుంటారు. ఆడ నుంచి క్యాచ్ పట్టిన తర్వాత ఆ ఇటుకని ఆ స్టూల్ మీద తీసుకెళ్లి పెట్టండి. దాని తర్వాత ఎక్స్చేంజ్ అవుతారు. అక్కడ పెట్టిన పార్టిసిపెంట్ ఇక్కడ వస్తారు, ఇక్కడ నుంచి వేసిన పార్టిసిపెంట్ అక్కడ వెళ్తారు. సో ఇలా కంటిన్యూ అవుతా ఉంటుంది. 1 minute లో ఎన్నైతే ఇటుకలు మీరు పేరుస్తారో కౌంట్ చేస్తారు. ఎవరైతే ఎక్కువ ఇటుకలు పెడతారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ రౌండ్ లో మీరు అద్భుతంగా ఆడి గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. పైన పైన పేర్చాలి. బ్యాలెన్స్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేయాలి. పక్క కింద పెట్టారండి. నేను ఒక్కటి మీద ఒకటి పేర్చండి అన్నాను, మీరు 2 రోజులు చేశారు. సో ఏది లెక్క పెట్టాలి, ఇది లెక్క పెట్టాలి, ఇది లెక్క పెట్టాలి. నేను క్లియర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాను కాబట్టి, చెప్పలేదు. ఒకటి మీద ఒకటి పెట్టమన్నాను కాబట్టి, వాళ్ళు 2 రోజు పెట్టారు కాబట్టి 9 ఇటుకలు లెక్క పెట్టేద్దాం. ఓకే, సో 9 టోటల్ గా. మీరు 10 పెట్టాలి ఖచ్చితంగా. సో ఆలోచించుకొని ఆడండి. ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. ఫస్ట్ రౌండ్ లో ఓడిపోయారు, గిఫ్ట్ రాలేదు, కానీ ఈ రౌండ్ లో ఖచ్చితంగా రావాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సో ఇక్కడ 5, ఇక్కడ 5, మీరు పెట్టారు 9 అండ్ వీళ్ళు పెట్టారు 10. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి 2 ఫ్రై పాన్స్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్.
ఖమ్మంలో ఈ రోజు ఆడాలం మజాక మామూలుగా నవ్వుపించలేదు. సో ఫస్ట్ రౌండ్ లో మీరు, సెకండ్ రౌండ్ లో మీరు, థర్డ్ రౌండ్ లో మీరు, అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. హ్యాపీస్. మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం. ఈటీవీ 6 నుంచి 6:30 వరకు ఆడాలం మజాక అనుకుంటూ రవిగడ వచ్చేస్తాడు రేపు. అంటే లేంటే బాబాయ్ గుడ్ నైట్. చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా గొప్పోళ్ళు. మీ ఆయన చాలా అందంగా ఉంటాడు, మీ ఆయనకు తెలియలేదు. చప్పలు కొట్టబోయారు. నేను చాలా అందంగా ఉంటాను, నేను హీరోని, నేను చాలా అందంగా ఉంటాను. బాగా పని చేస్తుంది రోబో. రవి నన్ను చూస్తే నీకు అది వస్తుంది కదా. మెంటలా కాదు, వాంతులా. సమంత నా ఎదురుగా వస్తే తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది అది. నేను చూసా పిచ్చి ఉండాలని ఇంత వద్దండి.